అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మరి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా జాగ్రత్త వహించాలి. ఒకవేళ మనం జాగ్రత్త వహించినట్టయితే మరి ఏమవుతుందో మీ అందరికీ తెలుసు. మరి ముచ్చట ఏంటంటే, ముచ్చటలకు వెళ్ళే ముందుగా ఎవరైతే మొదటిసారి ఈ యొక్క ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి ముచ్చట ఏంటంటే, గత వారం రోజుల క్రితం శ్రీకృష్ణాష్టమి శుభ సందర్భంగా కృష్ణాష్టమి వేడుకలు జోర్దార్ తీర్మానం జరుపుకురు. మరి కృష్ణాష్టమి వేడుకలు అయిపోయిన అనంతరం మరి ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా, అంటే ఊరేగింపు చేస్తున్నటువంటి సమయంలో మరి స్తంభాలకు ఈ మధ్య కరెంటు పోల్లకు నెట్ వైర్లు బాగా ఒక కంపెనీకి మించి ఒక కంపెనీ, ఒక కంపెనీకి మించి ఒక కంపెనీ, ఈ విధంగా మళ్ళీ పోల్స్ వేయడం ద్వారా ఏమవుతుందంటే కనీసం వచ్చిపోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఆ విగ్రహాన్ని తీసుకెళ్తుంటే మరి కరెంటు వైర్లకు తగిలి మరి అక్కడ ఉన్నటువంటి భక్తులు, ఒక యాదవ సోదరులు 5 మంది చనిపోవడం జరిగింది అక్కడికక్కడే. మరి ఏదైతే రామంతపూర్ మెయిన్ రోడ్ నుంచి మరి యాదవ సంఘం, ఉప్పల్ రామంతపూర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో మరి చనిపోయినటువంటి వాళ్ళ కోసం ఘనంగా ర్యాలీ, అంటే కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆ కొవ్వొత్తు ర్యాలీ నిర్వహించుకోవడం అనంతరం మరి యాదవ్ సోదరులు మరి ఒక ప్రభుత్వాన్ని మరి కోరడం జరిగింది. ఏమనంటే, ఏదైతే ఈ ఘోరణ సంఘటనలో ప్రాణాలు ఇడిచినటువంటి యాదవ సోదరులకు మరి ఆ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం స్పందించి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని మరి మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. అఖిల భారత యాదవ్ మహాసభ సంఘం నుంచి డిమాండ్ చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్క అన్నలు ఎవరైనా సరే ఎక్కడికి వెళ్తున్నా, ఏ కార్యక్రమాలు చేసినా మరి ఇప్పటి నుండి జాగ్రత్త వహిస్తారు అని చెప్పేసి నా ఛానల్ ద్వారా మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది.